హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మనం ఈ రోజు చేప పిల్ల అయితే చూద్దామండి ఒకసారి మనం. సో చేప పిల్ల వచ్చేసరికి మనకి ఒకసారి వల అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు సో సైజ్ ఎలా ఉంది ఏంటి అని చూపించడం కోసం నేనైతే వల అయితే వేయడం అయితే జరిగింది. సో మన దగ్గర కట్లా పిల్ల అమ్మకానికి అయితే ఉందండి. కట్లా పిల్ల, పాత పిల్ల, కొత్త పిల్ల రెండు పిల్లలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. కొత్త పిల్ల వచ్చేసరికి మన దగ్గర 2-3 సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది. పాత పిల్ల వచ్చేసరికి మన దగ్గర సైజు 5, 6, 7, 8 ఈ సైజులో అయితే ఉన్నాయి. లీస్ట్ వచ్చేసరికి 5 అండి. మనకి 5 అంగుళాల కాడి నుంచి పైన ప్రతి పిల్ల మంచి సైజులో ఉంది. అందమైన రకమైన చేప పిల్ల. ఒకసారి మనం చూస్తుంది ఇప్పుడు పాత పిల్ల అండి, 2 సంవత్సరాల ఒరిజినల్ పాత పిల్ల. ఎందుకంటే సైజులో వేసి 4 ఎకరాల ట్యాంకులో వేసి దాన్ని అయితే ఉంచడం అయితే జరిగింది. 2 సంవత్సరాల పాత పిల్ల కట్లా పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంది. సైజు విషయానికి వచ్చేసరికి 6, 7 సైజ్ అయితే నికరవండి. లీస్ట్ వచ్చేసరికి 5. సో ఒకసారి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు కట్లా పిల్ల ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది. సో అందమైన రకమైన పిల్ల. వాచ్ చూసారండి, నేను కుడి చేతికి అయితే వాచ్ పెట్టుకుంటాను. సో వల కూడా నేనే వేయించి దగ్గరుండి చేప పిల్ల చూడడం అయితే జరిగింది. సైజు కూడా చాలా బాగుందండి. పిల్ల కూడా అసలు అద్భుతంగా ఉంది పిల్ల. ఎందుకంటే పాత పిల్ల అది. ఒకసారి మనం నేను ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. సో పాత పిల్ల, 2 సంవత్సరాల పిల్ల అది. సో సైజు విషయానికి కానీ దానికి కానీ మంచి సైజులో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో కొత్త పిల్ల, పాత పిల్ల, అలాగే శీలావతి, కట్ల, రాగండి అన్ని పిల్లలు అయితే మన దగ్గర అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేసినట్టయితే నేను మీకు ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎందుకంటే చేపల గురించి చాలా తక్కువ ఉంటాయండి అదురుగా. ఎప్పుడన్నా ఊటీఆర్ఆర్ పెడతా ఉంటాను, అవి కూడా నా పిల్ల మాత్రమే, నా చెరువు గాడి మాత్రమే నేను పెడతా ఉంటాను. ఇంకేంటంటే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉండేది. చాలా మంది కొన్ని కాల్స్ నేను కొన్నిసార్లు అటెండ్ చేయలేకపోతున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను, ఎందుకంటే నేను ఒక జాబ్ చేసుకుంటూ చేపల చెరువులు చేస్తున్నాను. ఎందుకంటే చేపల చెరువు చేయడం ఒక ఎత్తు అయితే ఒక జాబ్ చేసుకోవడం మరో ఎత్తు. సో 8 అవర్స్ అనేది నేను కంపెనీలో ఉంటాను. సో నా ఫోన్ అనేది సెక్యూరిటీలో ఉంటుంది, లోపలికి ఎలా ఉండదు. సో తర్వాత నేను వచ్చిన వెంటనే కాల్ అయితే నేను ఎత్తి మాట్లాడటం అయితే జరుగుతుంది. సో ఆ విషయం మీరు కొంచెం గమనించాలి. ఒకసారి నేను ఫోన్ ఎత్తలేదని మీరు ఏం కంగారు పడొద్దండి. సో దేనికైనా నేను మళ్ళీ రాగానే కాల్ బ్యాక్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు చేపలను అయితే పైకి అయితే లేపుతున్నాను చూడండి. సో నేను ఒక మెకానికల్ ఇంజనీర్గా చేపల మేత కంపెనీలో పనిచేస్తున్నా. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. సో మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారు కాబట్టి ఈ వీడియో. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే చేపలు మన దగ్గర అయితే ఉంది అమ్మకానికి. సో మంచి పిల్ల అయితే, రకమైన పిల్ల. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి నేను సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఒకసారి మనం సైజ్ అయితే చూద్దాం. కట్లా పిల్ల ఒకసారి సైజ్ చూడండి. సైజు విషయానికి వచ్చేసరికి 6, 7 నికరం ఉండండి. లీస్ట్ ఎక్కడన్నా 5 ఉందండి. ఎక్కడన్నా 5 తగులుతుంది తప్ప మీకు బేసిక్ గా సైజ్ అయితే రావడం జరిగింది. ఏదైనా మనం మ్యాథ్ వేసి లాగుతుంది మాత్రం వస్తుంది చెప్పిల్ల కట్లా పిల్ల. ఒకసారి మనం సైజ్ చూడండి, 6, 7 చూడండి. ఒకసారి నేను ఒక వేళ్ళ మీద కొలుస్తున్నాను. లీస్ట్ పిల్ల కూడా ఏది 5 లోపే చూడండి. తోకతో 6, ఈజీగా 6 పిల్ల ఉంది ఆ సైజు. అన్ని అలాగే ఉన్నాయండి. 6, 7, 8 లీస్ట్ మాత్రం 5 అయితే తగులుతుంది జరుగుతుంది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు కొట్ల పిల్ల, పాత పిల్ల అయితే మేము ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే కొత్త పిల్ల ఉంది, శీలావతి ఉంది, కట్ల ఉంది, రాగండి ఉంది, బొచ్చు ఉంది, కొరమేను ఉంది, పొండు కప్పు కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు బీటెక్ ఫిష్.